హైదరాబాద్ గాంధీ భవన్లో గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గద్వాల్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిరసన తెలుపుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నచ్చజెప్పినా ససేమిరా అంటున్నారు. గతంలో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మహేష్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ కూడా గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు గాంధీ భవన్ మెట్ల వద్ద గద్వాల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గద్వాల్ జడ్పీ చైర్పర్సన్ అనేటువంటి సరిత తిరుపతికి సంబంధించినటువంటి అనుచరులు ఇక్కడ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించి భారీ ఎత్తున జరుగుతుంది కదా, ఎందుకని ఆయన వ్యతిరేకిస్తున్నారు? ఇది నిరసన కార్యక్రమం కాదు. మేము గౌరవ సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకోవడానికి వచ్చినాము. ఈ గాంధీ భవన్ సాక్షిగా మేము గత 10 సంవత్సరాల నుంచి అంతకుముందు నుంచి కూడా పార్టీలోనే కష్టపడినాం, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం. కావున ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఒక బీసీ మహిళ అయినటువంటి సరితమ్మను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే గత 60-70 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం పరిపాలన చేస్తుంది. ఆ కుటుంబాల వల్ల ఎటువంటి లబ్ధి కూడా ప్రజలు పొందలేదు. అక్కడ ఏ అభివృద్ధి పనులు కూడా జరగలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కావున ఒక బీసీ మహిళ అయినటువంటి ఒక చదువుకున్న ఆమె ఎంతో జ్ఞానం ఉంది. ఆమె వల్ల ఏదో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమెను గుర్తించి టికెట్ ఇస్తే కొందరు వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకొని రావడం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కావున దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నది ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు ఈ ఎమ్మెల్యే వద్దు. ఈ ఎమ్మెల్యే వల్ల మాకు కష్టంగా ప్రాణహాని ఉంది. మేము 2 చేతులు వచ్చి దోడిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇదే వేడుకుంటున్నారు. ప్రాణహాని ఉందని అందరూ అడుగుతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి అన్న మీరు గుర్తించి ఈ ఎమ్మెల్యేని మాత్రం మన పార్టీలోకి తీసుకోవద్దన్నా. మీరు ఏం చెప్పినా మేము దానికి కట్టుబడి ఉంటామన్నా. పార్టీని ఎలాగైనా కాపాడుకుంటాం. ఇన్ని రోజులు కాపాడుకున్న వాళ్ళం ఈ 5 ఏళ్ళు మనం అధికారం నుండి మేము కాపాడుకోలేమా? ఒక్కసారి మమ్మల్ని గుర్తించండి రేవంత్ రెడ్డి అన్నగారు. మరొకవైపు ఆ సరితమ్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమకి సముచిత స్థానం ఇస్తుంది పార్టీ, మీరు అధైర్యపడొద్దంటూ చెప్పారు కదా. మరి మీరు ఇట్లా నిరసన వ్యక్తం చేయడాన్ని ఎట్లా చూడాలి? మరి మేము సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారా అవ్వంది మాకు తెలియదు. మా ఉద్దేశపూర్వకంగా మేము వచ్చి మా బాధ ఏందో మేము తెలియజేయడం అని మేము గాంధీ భవన్కి రావడం జరిగింది. మా సరితమ్మ కూడా ఆమె ఎంతో బాధగా ఉంది. ఆమెను మేము ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మా మేము వేడుకుందామని మేము గాంధీ భవన్కి రావడం జరిగింది. కానీ ఏది ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే గారిని మాత్రం పార్టీలోకి రానియకుండా దయచేసి ఇదొక్క సాయం మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడినారో మాకైతే పూర్తిగా అవగాహన లేదు. మాకైతే దయచేసి మా స్థానిక ఎమ్మెల్యే మాతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు వస్తే ఆయనతో మాకైతే సరిపోదు. మాకు ఎంత చెప్పినా మా సరితమ్మతో పాటు ఉంటే మా సరితమ్మ ఏం చేస్తారో ఒకసారి చూడండి. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు చేసినారు. ఏమేం చేసినారు అనేది గోడకేసిన సున్నం అది ఏదో అంటారు కదా, ఆ సామెత చెప్పుకోవాలా. వాళ్ళ ప్రాబ్లాలు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అధికార పార్టీలోకి వచ్చి మళ్ళీ పనులు చేయించుకుంటారు తప్పనించి అంతకుమించి ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇంకా వేరే కథనే లేదు. మీరు చెప్పండి, ఎందుకని ఒకవైపు ప్రభుత్వం మీదే ఉంది, ఒక ఎమ్మెల్యేని తీసుకుంటున్నారు కాంగ్రెస్లో, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు? అడిగితే నిరసన కాదంటారు, ప్లకార్డులు పెట్టుకొని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. అదే సార్, ఇప్పుడు మా ఆవేదన ఏముందంటే, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ కార్యకర్తలు ఆయన రాండి అని ఎవరు కోరుకుంటలేము. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఎందుకు వస్తా అంటున్నాడు? మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని పొట్టు తిట్టిన వ్యక్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, సోనియా గాంధీని అందరినీ తిట్టిన వ్యక్తి. అదేవిధంగా వాళ్ళ అత్త డీకార్నా గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఎలక్షన్లలో తన ఎమ్మెల్యేకి డీకార్నా గారు సహకారం చేసినారు బీజేపీ నుండి. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి సహకరించినారు. కృష్ణమోహన్ రెడ్డి 3వ స్థానానికి పోయినాడు సార్. అక్కడ మొన్న ఎలక్షన్లో 1,00,000 ఓట్లు వచ్చిన కాడ 40,000 చిల్లర వచ్చినాయి. అంటే ఏం ఆశించి ఆయనని మనం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం? తక్కువ ఓట్లు, తక్కువ ప్రజాబలం కోల్పోయినోనికి మనం పార్టీలోకి తీసుకోవాలా? ప్రజాబలం ఉన్న వ్యక్తులను మనం పార్టీలోకి ఆహ్వానించాలా? మనకి ప్రజాబలం ఉన్న వ్యక్తులను పార్టీలోకి తీసుకోవాలి. ప్రజాబలం కోల్పోయినాడు.
దాదాపు 60,000 ఓట్లు తగ్గిపోయినావు ఆయనకి తాలూకాల. అటువంటి వ్యక్తిని ఎందుకు మనం కోరుకోవడం? వాళ్ళు ఒక కుట్ర బుద్ధితోని అత్త అల్లుడు డి కరుణ గారు, కృష్ణమోహన్ రెడ్డి కూడా పలుకొని రేవంత్ రెడ్డిని ఏదైతే అబాస్ పాలు చేయాలని అరుణమ్మ గారు ఏదైతే మాట్లాడుతుందో దాని కనెక్టివిటీగా ఈరోజు జూపల్లో సార్ని కూడా తన లైన్లోకి కృష్ణమోహన్ రెడ్డి ద్వారా తీసుకొని జూపల్లి సార్ని కూడా రాంగ్ ట్రాక్లోకి గుంజనిక చూస్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి. ఎవరికి ఇష్టం లేదు ఆయనను పార్టీలోకి తీసుకోవడం, అధిష్టానికి కూడా ఇష్టం లేదు. మరి ఆయన నేనే వస్తాను, నేను పార్టీలోకి వస్తాను, నేను పార్టీలోకి ఎవరిని ఏం ఆశించి వస్తాడు? నీ కంకర దందా బంద్ అయింది, ఇసుక దందా బంద్ అయింది, కళ్ళు దందా బంద్ అయింది, మట్టి దందా బంద్ అయింది. నువ్వు చేసిన స్కాములు, భూముల కుంభకోణం, అన్ని కుంభకోణాలన్నీ కేసులు అయినాయి, విచారణ జరుగుతుండయి. నాకు ఇవల్ల ఇక్కడ ఈ పార్టీలో ఉంటే రేపు నేను జైలుకి పోక తప్పదని ఒక దుర్బుద్ధితోనే వస్తున్నాడు. ఏదో ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి రేపు మళ్ళా వేరే పార్టీ ఇప్పుడు తీసుకున్నా కూడా వేరే పార్టీ ఏదన్నా వస్తుందంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఆ పార్టీలోకి జంప్ అవుతాడు. అటువంటి వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది సార్. రావాలనుకుంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, మేమే సహకారంగా ఇస్తాం, బీఫామ్ మీద గెలిపించుకుంటాం. రా, మా రేవంత్ రెడ్డి ఏం చెప్తా చేయనిక మేము రెడీగా ఉండం, మా ముఖ్యమంత్రి ఏం చెప్తా చేయనిక మేము రెడీగా ఉండం. నువ్వు రాజీనామా చేసిరా, మేము స్వాగతిస్తాం. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకని కాంగ్రెస్ శ్రేణులు, గద్వాల్ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పార్టీలోకి రావాలంటే మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మేము స్వాగతిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భవానీతో నాగేంద్ర, హైదరాబాద్.